నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. నమస్తే ఫ్రెండ్స్, ఇది సోనీ 49 KD 49X 8000G సోనీ. దీని కంప్లైంట్ ఏంటన్నది ఒకసారి చూద్దాం. అడాప్టర్ పెడుతున్నాను. అడాప్టర్ పెట్టాను. ఒకసారి చూద్దాం. ఆన్ చేశాను షట్టర్. ఒక్క నిమిషం. ఒకటి, రెండు, మూడు, 3 టైమ్ బ్లింకింగ్. ఒకటి, రెండు, మూడు. ఇది 3 టైమ్ బ్లింకింగ్. ఇది 49 సోనీ. దీని కంప్లైంట్ ఏంటన్నది ఒకసారి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇది ఓకే ఫ్రెండ్స్, ఇది పవర్ బోర్డ్. ఇది స్పీకర్ ఆడియో సెక్షన్. ఇది బ్యాక్ లైట్ సెక్షను. ఓకేనా? ఇది LVDS. ఇది 4K సెట్. ఇది 4K LVDS. ఇదైతే ఫుల్ హెచ్డీకి. ఈ డయాగ్రామ్ చూడు కదా, ఇది ఫుల్ హెచ్డీకి. ఇది రెగ్యులేటింగ్ కోసం వాడుతాడు. ఇది ఆడియో, అదే పవర్ రెగ్యులేటింగ్ కోసం, పవర్ మదర్ బోర్డ్కి పవర్ అవ్వడం కోసం వాడుతాడు దీన్ని. అయితే ఈ 3 టైమ్ బ్లింకింగ్ కంప్లైంట్ ఎక్కడ ఉంటుంది అన్నది ఒకసారి చూద్దాం. ఇక్కడ 5 volts రెగ్యులేటింగ్ ఒకటి అవ్వాలి. 3 టైమ్ బ్లింకింగ్ ఈ సెక్షన్లోనే 90% అవుతుంది. నేను మైక్రోస్కోప్లో చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, వోల్టేజ్ చూద్దాం ఒకసారి. సోనీ 49 3 టైమ్ బ్లింకింగ్. సోనీ 49లో 3 టైమ్ బ్లింకింగ్. 49, 43కి కూడా ఇప్పుడు ఏదైతే నేను చూపించానో ఇదే బోర్డు వాడతాడు. 43లోని కూడా 43 4Kలో కూడా సేమ్ బోర్డే వాడతాడు. సేమ్ 4Kలోని సేమ్ కంప్లైంట్స్. 43లోని కూడా సేమ్ బోర్డు, సేమ్ డిజైనింగ్ వస్తుంది. డయాగ్రామ్ కూడాను. దీంట్లో 3 టైమ్ బ్లింకింగ్ కంప్లైంట్ వస్తే అంటే వీడియో లెంత్ లేకుండా సింపుల్గా నేను వోల్టేజ్ చెప్తాను. మనకి ఈ ఐసీకి 3.3 వోల్టేజ్ రావాలి. వస్తే కానీ ప్రొటెక్షన్ ఎనబుల్ వోల్టేజ్ దీనికి యాడ్ అవ్వదు. 3.3 వస్తేనే యాడ్ అవుతుంది. ఇక్కడికి వోల్టేజ్ రాలేదు, రావడం పోవడం చేస్తుంది.
యూఎస్బికి కూడా 5 వోల్ట్స్ రావాలి. పెన్ డ్రైవ్ కనెక్టర్కి అక్కడికి కూడా 5 వోల్ట్స్ ఏం రాలేదు. ఈ రిజిస్టర్ ఒకటే చూపించట్లేదు, ఒక సైడ్ చూపిస్తుంది, ఒక సైడ్ చూపించట్లేదు. ఇక్కడ చూస్తే డైరెక్ట్ చూపిస్తుంది, మీటర్ బజర్లో చూపిస్తుంది, కానీ ఇక్కడ చూపించట్లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి ఏ వోల్టేజ్ వస్తుంది, ఏ వోల్టేజ్ రాలేదో చూద్దాం. ఇక్కడికి 3.3 రావాలి, 3.3 వస్తుంది. ఇది 5 వోల్ట్స్ కాయిల్, ఇది 5 వోల్ట్స్ కాయిల్, 5 వోల్ట్స్ రాలేదు. ఈ కాయిల్ నుంచే మనకి యూఎస్బి పెన్ డ్రైవ్ పిన్కి ఈ కాయిల్ నుంచే వస్తుంది. ఈ పిన్కి కూడా ఏం రాలేదు. అయితే ఈ పిన్కి మనం సపరేట్గా బక్ బోర్డ్ తోటి 5 వోల్ట్స్ ఇచ్చి చూద్దాం. ఇచ్చి చూసినప్పుడు దీని కంప్లీట్ రెక్టిఫై అయిందా లేదో చూద్దాం. ఫ్రెండ్స్, మనకి దగ్గర ఈ బోర్డు ఉంది. ఇది 5 వోల్ట్స్ అండ్ 3.3, 2.5, 1.8, 1.5 రెగ్యులేటింగ్ చేసి బూస్టింగ్ బోర్డు ఇది. ఈ బోర్డుని వేసి మనం 5 వోల్ట్స్ అక్కడ ఇద్దాం. ఇచ్చినప్పుడు సెట్ ఆన్ అవుతుందా లేదా అన్నది ఒకసారి చూద్దాం. ఓకేనా? చేద్దాం సరే. ఇప్పుడు ఇది అంటించడం జరిగింది, సాల్వింగ్ చేయడం ఈ బోర్డుకి. ఇప్పుడు ఈ బోర్డు మీద స్విచ్ చేద్దాం. అయితే వోల్టేజ్ ఎక్కడికి ఎంత వస్తుందో మరి ఇన్పుట్ వోల్టేజ్ మనం ఒకసారి తీసుకోవాలి కదా, అది ఎక్కడి నుంచి తీసుకున్నాం అన్నది చూద్దాం ఒకసారి. ఇది ఐసీకి ఇన్పుట్ వోల్టేజ్ 19 వోల్ట్స్ వస్తుంది. ఇది 19 వోల్ట్స్ వస్తుంది. మనం 19 వోల్ట్స్కి ప్లస్ మైనస్ ఇచ్చి 5 వోల్ట్స్ ఇద్దాం. అట్లా 5 వోల్ట్స్ కాయిల్ దగ్గర
ప్లస్ అది, ఇది మైనస్. ఓకే, ఇది 5 volts వైర్. ఇది 5 volts మనం ఈ కాయిల్ మీద 5 volts ఇద్దాం. ఈ కాయిల్ మీద 5 volts కాయిల్ మీద ఇద్దాం. 5 volts కాయిల్ మీద ఇచ్చినప్పుడు సెట్ ఆన్ అవుతుందా లేదా మళ్ళీ ఇంకా 3 టైమ్ బ్లింకింగ్ వస్తుందా అన్నది చూద్దాం ఒకసారి. ఇచ్చాను. దీని మీద కూడా మనం 5 volts జంపరింగ్ చేసుకోవాలి. ఇది 1.8లో ఉంది. 1.8 తప్పించి 5 voltsకి ఇదిగో ఫ్రెండ్స్, ఈ బోర్డు మీద నేను క్లియర్ చేస్తున్నాను. అదే 5 volts జంపర్ కలిపాను. అది 3.3, 2.5, అది 1.8, అది 1.5 volts. ఇక్కడ మనం 5 volts జంపర్ కలుపుకున్నాం కాబట్టి అవుట్పుట్ 5 volts వస్తుంది. ఒకసారి ఇది 5 volts ఇచ్చాం కాబట్టి సెట్ ఆన్ అవుతుందా లేకపోతే 5 టైమ్ బ్లింకింగ్ ఇంకా 3 టైమ్ బ్లింకింగ్ వస్తుందా అన్నది ఒకసారి చూద్దాం. ఓకేనా, ఒకసారి చూద్దాం ఆన్ అవుతుందో లేదో. బ్యాక్ లైట్ ఆన్ అయిందంటే సెట్ ఆన్ అయినట్టే. ఒకసారి క్లియర్గా బ్యాక్ లైట్స్ మీద ఈ హోల్లోంచి బ్యాక్ లైట్ ఆన్ కనిపిస్తుంది. ఈ హోల్లోంచి చూద్దాం ఒకసారి. 5 volts ఇచ్చాం కాబట్టి స్టాండ్ ఆన్ చేశాను. ఆన్ అయింది, లైట్ ఆన్ అయింది. ఒకసారి మళ్ళీ కూడా ప్లగ్ తీసి పెడతాను చూడండి. అదిగోండి, ఇప్పుడు నేను అడాప్టర్ తీసేస్తే ఆ హోల్ బ్లాక్గా ఉంది. అడాప్టర్ పెట్టి సెట్ ఆన్ చేసినప్పుడు బ్యాక్ లైట్ ఆన్ అయితేనే హోల్లో నుంచి లైటింగ్ కనిపిస్తుంది. సో చూడండి, మళ్ళీ ఆన్ చేస్తున్నాను. సెట్ ఆన్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, అదిగోండి చూడండి ఆన్ అయింది. ఇప్పుడు సెట్ ఆన్ అయింది లేదో ఒకసారి నేను మైక్రోస్కోప్ నుంచి తీసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది ఇక్కడ నేను 2-in-1 టేప్ పెట్టి ఇక్కడ అంటించాను ఈ బోర్డు. అయితే ఇప్పుడు సెట్ ఆన్ అయిందో లేదన్నది మనం చూడాలి కదా. కాబట్టి ఒకసారి అడాప్టర్ పెడుతున్నాను. అడాప్టర్ పెట్టాను. ఫ్రెండ్స్, బ్యాక్ లైట్స్ సోనీ వెలిగింది చూడండి. సోనీ నేమో ఆన్ అయింది. సెట్ అంతా ఓకే ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా ఆన్ అయిపోయింది సెట్. మనం కస్టమర్కి డెలివరీ ఇచ్చేయచ్చు. ఇదో ఫ్రెండ్స్ ఆన్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ. మన శ్రీ వెంకటేశ్వర తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకు అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.